మీతోనే డబ్బులు ఇప్పించి వాళ్ళని హాలిడేకి పంపించా. ఏంటి అంత ఏడుస్తున్నావు? వాడిని కొడుకు కాదు కదా? అవును, వీడెవరో నాకు తెలీదు. కానీ మొదటిసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు నా గుండెకు తెలిసింది వీడు ఏడుస్తున్నాడని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు పొలంలో వీడు మీ అందరినీ కొడుతుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు కూడా నాకు అర్థం కాల. నువ్వు ఇప్పుడు అడ్లి పొడిచావు. వీడి పేగి తెగితే ఇక్కడ నా పేగి ఏడుస్తుందిరా. ఆడు నా కొడుకు కాక ఇంకేమడు? వీడు నా బిడ్డే. నా బిడ్డని పొడిస్తావరా? చంపండి రాండి. వాడిని చంపుతుంటే నీకు బాధగా ఉందా? వాడి కళ్ళ ముందే దీన్ని చంపేయండి రా. చంపేయండి రా.
శివ శివ నానా కన్న తల్లిని చంపిన రాక్షసుడు వాడు వదలదు. ఏయ్! నా కొడుకును చంపేస్తారా? బావా వాణ్ణి వదలద్దు, చంపి నరికే. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఈ పిల్లం పన్నుడితో లేచిపోలేదు, ఈ ఇళ్లే చంపేశారు. వాళ్ళ పిల్లని నీకిచ్చి పెళ్లి చేయడం కోసం ఆ ఇద్దరిని చంపేశారా ఈ ఎదవలు. చెయ్యి, సపోర్ట్ చెయ్యి, వెళ్ళు సపోర్ట్ చెయ్యి. రేయ్, అమ్మ అనొద్దు. అమ్మ అనే అర్హత నీకు లేదు. ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాను. అండి కాల్చేయి. ఏయ్! అల్లుడు అల్లుడా గిల్లుడా కాల్చేయి. థ్యాంక్ యూ. నాన్నా, సింపుల్ గా మన స్టోరీ చెప్పమంటావా? ఇదే ఆస్తిని నే కొట్టేయాలనుకున్నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని నువ్వు ఫుల్ఫిల్ చేసావు రాజా. ఐ లవ్ యూ రాజా. నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీ నాన్నకి ఇవ్వడానికి వీల్లేదు. చెప్పు. ఎందుకు వీల్లేదే? ఎందుకు వీల్లేదు? వీడిని నేను పెంచాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు. అదే వాడిని నువ్వు పెంచుంటే ఇదే ఊళ్ళో నువ్వు హెడ్ మాస్టర్ అయి ఉండేదానివి, వాడు డ్రిల్ మాస్టర్ అయి ఉండేవాడు. అంతకంటే ఏమయ్యేది? నువ్వు చెప్పింది కరెక్టే నాన్న. అవునా? థ్యాంక్ యూ రాజా. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. చెప్పు రాజా. చెప్తా. ఏంటి నాన్న బెల్లు తీసావు? అమ్మని కొడతావా తప్పు మాట్లాడిందని? చెప్తా ఇదిగో అమ్మా. ఏంటమ్మా నువ్వు బెల్ట్ తీసుకున్నావు? అమ్మా తప్పమ్మా అమ్మకుండి. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మా తప్పైపోయింది. అమ్మా, ఇప్పుడే కాదు. తప్పు తిట్టుకున్నా. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కొట్టు. నాన్నగారిని ఎంత కొట్టినా తప్పులేదు. తప్పులేదు కదా, ఇంకా కొట్టినా? అమ్మా 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 సారీ అమ్మా. గుంజీలు ఇస్తానా? గుంజీలు 1 2 3 ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నా, చెప్పలేసుకుంటున్నా.